అమ్మా, నువ్వు ఎలక్షన్లో గెలిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. అత్తయ్య, నీ ఛాలెంజ్ నిలబడింది అత్తయ్య. అంతేకాదు వదినా, తన వార్డులో పోటీ చేసిన ఆ చైర్మన్ కూడా ఓడిపోయాడు. అన్నపూర్ణతయ్య, నువ్వు సాధించావు అత్తయ్య. అన్నపూర్ణమ్మ అవును చెల్లమ్మ, నువ్వు గెలిచినందుకు చాలా ఆనందంగా ఉందమ్మా. రేయ్ పేల్తండ్రా, టపాసులు పేల్తండి. అన్నపూర్ణమ్మ జిందాబాద్, 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 అన్నపూర్ణమ్మ జిందాబాద్. ఏంటమ్మా, టపాసులు ఎందుకు ఆపేశావు? ఏంటి చెల్లెమ్మా ఎలా చేసావు? అన్నపూర్ణ, మన ఇంట్లో ఒకరు బాధపడుతూ ఉంటే నన్ను సంబరాలు ఎలా చేసుకోమంటారు? అలా చేయడం కరెక్ట్ అంటారా? 100% కరెక్టేనమ్మా. నీ మీద పంతంతో ఆవిడ పోటీకి నిలబడింది. నీతో పెట్టుకుంటే గెలవలేమన్న విషయం కూడా ఆవిడికి తెలియాలి. ఇంకెప్పుడు నీతో పోటీ పడాలన్నా ఆ ఆలోచన కూడా రానంతగా ఈ టపాసులు పేలాలి. అదే ఆవిడ గెలిచుంటే ఇంతకంటే ఎక్కువ హడావిడి చేసేది కదా. లేదురా, తను గెలిచినా, తన ఇంటి ముందు గెలుపుతో ఎవరైనా సంబరాలు చేసినా తను ఇలాగే రియాక్ట్ అయ్యేది. మేమిద్దరం ఒకరి మీద ఒకరం పంతాల కోసం పోటీకి దిగలేదురా. వీళ్ళందరికీ మంచి చేయాలని దిగాం. అది జరగడం ముఖ్యం, ఆర్భాటాలు జరగడం ముఖ్యం కాదు. ఇప్పటి వరకు అన్నపూర్ణ కేటరర్స్ బాధ్యతలు ఒక్కటే. ఇక నుంచి ఈ బాధ్యతలు కూడా. నా మీద నమ్మకం ఉంచి మంచి చేస్తానని నమ్మి నన్ను గెలిపించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కానీ నేను గెలిచినందుకు మీరు ఆనందపడుతూ ఉంటే ఆ ఆనందానికి అడ్డుపడుతున్నానని బాధపడద్దు. ఇక్కడ మీకు 2 ఇళ్ళు కనబడుతున్నాయి, కానీ మేమంతా ఒకటే కుటుంబం. ఒకరి ఆనందం మా అందరిది అనుకుంటాం, అలాగే ఒకరి కన్నీళ్లు కూడా మా అందరిది అనుకుంటాం. దయచేసి మా అందరినీ అర్థం చేసుకోండి. వెళ్ళిరండి. ఏమైనా అన్నపూర్ణ అన్నపూర్ణే. మరి అందుకే అన్నపూర్ణని గ్రేట్ అనేది. ఇక నుంచి మన కాలనీకి మంచి రోజులు వచ్చినట్టే. ఆ బాపినిడి పని అయిపోయినట్టే. బావేంటి ఇంత సైలెంట్గా ఉన్నాడు? అన్నపూర్ణ జీవితంలో ప్రళయాలు సృష్టించడానికి పథకాలు పన్నుతున్నాడా? పలకరించి అడుగుదామంటే పిలక పట్టుకొని కొడతానేమని భయంగా ఉంది. బాపినీడు గారు ప్రత్యర్థి చేతుల్లో ఘోర పరాజయాన్ని చవిచూశారు.